ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలతో చలికాలంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఆప్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టోను విడుదల చేసింది. మధ్యతరగతి ప్రజల కోసం పార్లమెంట్లో ఆప్ ఎంపీలు లేవనెత్తే 7 బడ్జెట్ డిమాండ్లను చేర్చారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2 నుంచి 10% పెంచడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ గురించి ప్రస్తావించారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. ఆరోగ్య బడ్జెట్ను 10% పెంచడంతో పాటు ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేస్తామని అన్నారు. దేశ రాజధానిలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆరోగ్య శాఖలో ఆప్ సర్కార్ 382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లీకైన నివేదికలోని వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆయన ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ 14 కాగ్ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి 2026 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ నివేదికలో ఉందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమి తప్పదన్నారు ప్రధాని మోడీ. అది తెలిసే రోజుకో హామీ ఇస్తున్నారని, ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆప్ మోసాలకు శీష్ మహల్ ఓ ఉదాహరణ అన్న మోడీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల వల్లే బీజేపీకి విజయం దక్కుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 50% ఓట్లు బీజేపీకే పడేలా కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని మోడీ సూచించారు.